నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణకు శ్రీరామ రక్ష. రోడ్డు భద్రత కేవలం పోలీసులది మాత్రమే కాదు, మన అందరిది. బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి. ఈవీఎంల నిర్వహణలో పారదర్శకత, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. పరుల సేవే పరమావధిగా జీవించిన ఈఎల్ నారాయణ చిరస్మరణీయులు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. నమస్తే. ఈవీఎంల నిర్వహణలో పారదర్శకత, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా కేంద్రంలో భద్రపరిచిన ఈవీఎంల గోదాంను జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఈవీఎంలను అత్యంత భద్రతతో భద్రపరచడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గోదాంలో 24 గంటల భద్రతా పర్యవేక్షణ కొనసాగుతుందని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా, ద్వంద్వ తాళాల విధానం, అగ్నిమాపక పరికరాలు తదితర అంశాలను ఉంచుతున్నట్లు తెలిపారు. ప్రతి నెల, ప్రతి 3 నెలలకు ఒకసారి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను ఓపెన్ చేసి పరిశీలించడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కూడా ఈవీఎంల నిర్వహణలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, తహసీల్దార్ షేక్ సమాలి, ఎలక్షన్ పర్యవేక్షకులు షఫీ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు తరచుగా నెలవారీగా ప్రతి నెల మరియు 3 నెలలకు ఒకసారి మంత్లీ మరియు క్వార్టర్లీ ఇన్స్పెక్షన్స్ అనేది ఉన్నది. దాన్ని చాలా పకడ్బందీగా ఆన్లైన్ సిస్టంలో చేయడం. ప్రతి ఒక్క ఇన్స్పెక్షన్ ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు వచ్చి చూడాల్సి ఉంటుంది. ప్రతి నెల మనము అన్ని రకాల బందోబస్తు కరెక్ట్గా ఉన్నాయా అనేది చూస్తే 3 నెలలకు ఒకసారి దాన్ని ఓపెన్ చేసి సీల్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి మళ్ళీ అవి చెక్ చేసి మళ్ళీ బయటకు వచ్చి ఆ సీల్ని వేయడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే పారదర్శకత చూపించడానికి, ఎలక్షన్ అయిన తర్వాత కూడా అవి చాలా సేఫ్గా ఉన్నాయి అనేది చెప్పడానికి ఇదొక ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది బాపట్ల జిల్లాలో తరచుగా పాటిస్తున్నామని, ఈరోజు రొటీన్ మంత్లీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. పర్యాటకులను ఆకర్షించే విధంగా చినగంజాం మండల పరిధిలో ఉన్న బీచ్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. డిఎఫ్ఓ రవిశంకర్, ఎస్డిసి లవన్న, జిల్లా మత్స్యశాఖ డిడి శ్రీనివాస్ నాయకులతో కలిసి రొంపేరు, అమీర్ నగర్ నుండి ఏటిమోగ వరకు బ్యాక్ వాటర్లో బోటు ప్రయాణిస్తూ మడ అడవులను పరిశీలించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా చినగంజాం మండల పరిధిలో ఉన్న బీచ్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సూర్యలంక, చీరాల బీచ్లతో పాటు చినగంజాం మండల పరిధిలో ఉన్న బీచ్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అటవీ, మత్స్య, రెవెన్యూ, పోలీస్, పర్యాటక శాఖల అధికారులతో పాటుగా స్థానిక ప్రజలతో కలిసి ప్రాంతాన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్రంలో సుమారు 900 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమన్నారు. పర్యాటక రంగం ద్వారా అధిక ఆదాయం వస్తుందన్నారు. మత్స్యకారుల చేపల వేటతో వారి జీవనోపాధి పొందుతారని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వటం జరుగుతుందని, దాంతో మహిళలు వారి నైపుణ్యంతో వివిధ రకాలుగా ఆదాయం పొందటానికి క్లాత్ బ్యాగ్స్ తయారీ, పర్యాటకులకు మంచి రుచి కలిగి ఉండే విధంగా స్థానిక మహిళలు చేపల పులుసు, చేపల ఫ్రై వంటివి చేయటంతో పర్యాటకులు సంతృప్తి చెందటంతో పాటు మహిళలకు అధిక ఆదాయం వస్తుందని అన్నారు. శని, ఆదివారాల్లో మన రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు అధిక సంఖ్యలో పర్యాటకులు రావడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్
చీరాల ఇన్ఛార్జ్ ఆర్డీఓ లవన్న, డిఎఫ్ఓ రవిశంకర్, పర్యాటక శాఖ ఇన్ఛార్జ్ అధికారి ఆనంద సత్యపాల్, మత్స్యశాఖ డీడీ శ్రీనివాస్ నాయక్, ఏడీ గాలిదేవుడు, జిల్లా అగ్నిమాపక అధికారి వినయ్, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని బాపట్ల జిల్లా ముస్లిం సమైక్య వేదిక గౌరవ అధ్యక్షులు అల్లబక్షి అన్నారు. కర్లపాళ్లెం మండలంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన భార్గవి హైస్కూల్ విద్యార్థి ఎస్డి ముజమిల్ను ముస్లిం సమైక్య వేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం భార్గవి హైస్కూల్లో నిర్వహించారు. 590 మార్కులు సాధించిన ముజమిల్ షేక్ ఈసాలను శాలువాతో ఘనంగా సత్కరించి నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సమైక్య వేదిక ప్రధాన సెక్రటరీ పఠాన్ అహ్మద్ ఖాన్, లాయర్ జమరుద్దీన్ బాషా, షేక్ జిలానీ, పిఎం ఖాన్, భార్గవి హైస్కూల్ కరెస్పాండెంట్ పివి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండలం భార్గవి స్కూల్ నందు ఒక ఫెలిస్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన బాపట్ల జిల్లా ముస్లిం సమైక్య వేదిక తరఫు నుంచి కర్లపాలెం మండలంలో 590 మార్కులు వచ్చిన రంజీన్ గారిని, తర్వాత అదే ఇంకొక అమ్మాయిని కూడా సన్మానించడానికి ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా అంటే మైనార్టీ సంఘంలో అంటే మైనార్టీ సమాజంలో విద్యాశాఖ అనేది చాలా తక్కువ ఉంది. అటువంటి విద్యాశాఖాన్ని పెంచడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, భవిష్యత్తులో వాళ్ళు మంచి యొక్క స్థాయికి రావడానికి ప్రోత్సాహక బహుమతిగా ఈరోజు మనం ప్రకటిస్తున్నట్టు. అదేవిధంగా బాపట్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత మన సురేష్ గారు మన భార్గవిలో కూడా మన ముస్లిం కమ్యూనిటీ నుంచి మంచి మార్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారంటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ భార్గవి స్కూల్ దగ్గర వాళ్ళని సన్మానించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సన్మానానికి సహకరించిన మన డాక్టర్ అల్లాపక్ష గారిని మన అభినందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మన గెస్ట్లుగా మన లాయర్ భాషా గారు వచ్చినారు. అదేవిధంగా మన యొక్క మాజీ అంజుమని స్వామి ప్రెసిడెంట్ గారు జిలానీ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్న జిలానీ గారు, మన యొక్క సమైక్య ప్రెసిడెంట్ గారు జిలానీ గారు రావడం అనేది చాలా సంతోషదాయకం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ముస్లిం కమ్యూనిటీని చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు 10వ తరగతి చదివించి ఏదో చిన్న చిన్న పనులు చర్చించకుండా మంచి స్థాయిలో వెళ్ళే స్థాయికి ప్రతి తల్లిదండ్రులు కృషి చేసి వాళ్ళకి జెండర్ లేకుండా అంటే ఆడపిల్ల మగపిల్లని తేడా లేకుండా మంచిగా చదివించే అవకాశం ప్రభుత్వం మనకు ఇస్తూ ఉంది. దాన్ని ఉపయోగించుకొని పెద్ద స్థాయిలో ఈ యొక్క మన ముస్లిం కమ్యూనిటీలో ఉన్న పిల్లలు రావడానికి మంచి ఒక్కొక్కరు ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత అటువంటి స్థాయిలో కూడా వెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. కనుక ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క వాళ్ళ కృషి ఫలితంగా వాళ్ళకి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని చదివించడానికి ఈ యొక్క సభాముఖంగా అందరినీ కోరుతున్నాను. కనుక ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో మన శ్రీ భార్గవి హై స్కూల్లో విద్యార్థి సయ్యద్ ముజమిల్ 590 సాధించి మండలంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఆ విద్యార్థిని ప్రత్యేకంగా ముస్లిమ్స్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రోజున సన్మానించడానికి వచ్చేటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది వాడి యొక్క ప్రోత్సాహానికి అంటే ఆ విద్యార్థి ప్రోత్సాహానికి ముందడుగు వేసేటువంటి విధంగా ఉంటుంది. మీ యొక్క ప్రోత్సాహాన్ని తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో ఒక మంచి స్థాయి కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం కలిగినటువంటి విద్యార్థి ముందుకు వెళ్తాడని. ఎందుకంటే కుల మతాలకి అతీతంగా ఈ రోజున మరి ముస్లిం మైనార్టీ వ్యవస్థలో కూడా మొన్న ఇటీవలే గుంటూరు జిల్లాలో కలెక్టర్గా చేసినటువంటి మరి అన్సారీ మేడం గారు ఈ రోజున విద్యాశాఖ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నారంటే మరి ఇక్కడ ఎటువంటి వివక్షత లేకుండా అందరూ కూడా సమానంగా చదువుకున్నట్లయితే ముందంజ వేయడానికి అవకాశం ఉంటుంది. విద్యతోనే ఏదైనా సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ఐక్యవేదిక గమనించి విద్యార్థులందరినీ ఇలా ప్రోత్సహించడం అనేది నిజంగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామాల్లో వలసలను నివారించి జాబ్ కార్డుదారులందరికీ ఉపాధి హామీ పథకం పని కల్పిస్తున్నట్లు ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాళ్లెం మండలం చింతాయిపాళ్లెం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో సూచించిన కొలతలు ప్రకారం కూలీలు పనిచేయాలని సూచించారు. కూలీలకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శామ్, ఫీల్డ్ అసిస్టెంట్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క చింతాయిపాలెం గ్రామ పంచాయతీలో ఎక్కడైతే ఆ కాలువలు కానీ కేడర్ ఛానల్ కానీ బోధులు కానీ ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటి కూడా మేము గుర్తించి మేము వర్క్ పెట్టాం. కాబట్టి మీరందరూ కూడా ఉదయం 6 గంటలకే ఫీల్డ్కి వచ్చి పని చేసుకోండి. 4 అడుగులు ఎడల్పు, 1 అడుగు లోతు, 24 అడుగులు పొడవు తీస్తే ఆ కొలతల ప్రకారం మా వాళ్ళు మీకు 307 రూపాయలు ఒక రోజుకి వస్తాయి.
కాబట్టి మీరందరూ ఉదయాన్నే వచ్చి ఈ పనులు చేసుకోండి. అదేవిధంగా ఈకేవైసీ సమస్య ఏదైనా ఉన్నా, తర్వాత డబ్బులు పడకపోతున్నా మా వాళ్ళు మన ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, మేట్ల వల్ల కానీ, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్, మా ఉపాధి హామీ సిబ్బంది వల్ల ఏదైనా సమస్యలు ఉంటే మీ ఉపాధి శ్రామికులందరూ కూడా మా దృష్టికి తీసుకొస్తే ఇది మేము పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం. మా పరిధిలో మేము పరిష్కరించలేని ఉంటే అవి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలు ఎందుకు ఏమైనా పరిష్కరిస్తాం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి పనులు చేసి మీరందరూ ఉపాధి పొందవలసిందిగా ఈ ఉపాధి శ్రామికులందరూ కూడా తెలియపరుస్తున్నాం. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని సర్వమంగళ ప్రదాయినిగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగళాముఖి అమ్మవారి దేవాలయంలో శ్రీ బండ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం రోజు అధిక జ్యేష్ఠ మాస ప్రారంభం మొదటి రోజు శుద్ధ స్నాన అనంతరం సర్వ మంగళ ప్రదాయినిగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ఆదివారం పురస్కరించుకుని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం జరిగిందన్నారు. దీంతో పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబడులు తీర్చుకున్నారు. పరుల సేవే పరమావధిగా జీవించిన ఈఎల్ నారాయణ చిరస్మరణీయులని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. ఈఎల్ నారాయణ 25వ వర్ధంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో టౌన్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మానవత్వానికి చిరునామాగా ఆయన ముందుకు నడిచారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, మూఢనమ్మకాలను రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేశారని అన్నారు. సామాన్యుల సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన కృషి అనితర సాధ్యమన్నారు. పట్టణంలో వినియోగదారుల సంఘం, విశ్వభారతి, ఫిలిం క్లబ్, విజ్ఞాన సమితి వంటి పలు సంస్థల స్థాపన క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆహార, శాస్త్ర సాంకేతిక కళాశాల విశ్రాంత అసోసియేట్ డీన్ డాక్టర్ డి విష్ణుశంకర్, పర్యావరణవేత్త కె రమణకుమార్, న్యూస్ పేపర్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. నారాయణ గారు బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ 1975లో రిటైర్డ్ అయ్యాను. అప్పుడు నేను కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. మాకు ఇంటర్మీడియట్ నుంచి కూడా వారితో మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళు రిటైర్డ్ అయినప్పుడు మేము పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు. అప్పటి నుంచి కూడా వారి చివరి దాకా కూడా ఆయనతో అవినావ సంబంధం ఉంటూ చాలా మమ్మల్ని అందరినీ సొంత మిత్రుల్లాగా మమ్మల్ని అభ్యుదయ పదంలో బాపట్లో చాలామంది యువకుల్ని అభ్యుదయ పదంలో నడిపించినటువంటి అభ్యుదయవాది. విజ్ఞాన సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా 1974 నుంచి విజ్ఞాన సమితి ఏర్పాటు చేయటం, అప్పుడు మేము విజ్ఞాన సమితిలో భాగస్వామ్యం ఏర్పాటు చేయటం, విద్యార్థులను సమీకరించడం, ప్రజల మీటింగులు ఏర్పాటు చేయటం, అలాగే బాపట్ల మండల వినియోగదారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం చాలా కీలక పాత్ర పోషించారు. మా కాలేజీలో దగ్గర 50 మంది విద్యార్థులు ఆయన శిష్యులుగా ఉండేవాళ్ళు. ఆలోచించుకోవచ్చు, 50 మంది ఉన్నవాడు. వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా అదే భావాలతోటి ఆయనే స్మరించుకుంటూ ఫోన్లు చేసుకున్నప్పుడు కూడా మేము ఫస్ట్ ఈఎల్ గారి గురించే గుర్తు చేసుకుంటా ఉంటాం. ఈఎల్ గారికి చాలా అనేక ఇతర విషయాల్లో కూడా చాలా ఆసక్తి ఉంది. అది చాలామందికి తెలియదు. ఆ రోజుల్లో మనకి ఇక్కడ బాపట్లలో మృత్యుంజయరావు గారు అంటే బిఎస్ఎన్ఎల్లో ఇక్కడ టెలిఫోన్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఆయనతో కలిసి మేమందరం కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పక్షులు కానీ చూడటానికి, స్టడీ చేయడానికి తిరుగుతున్నాం. ఆయన ఈఎల్ గారు మేము కలిసినప్పుడల్లా ఆయన పక్షుల గురించి అడిగి ఏంటి పక్షులు, ఎన్ని పక్షులు చూడటానికి వాళ్ళ ఉపయోగాలు ఏంటి అవన్నీ కూడా అడిగి తెలుసుకునేవాళ్ళు. అలాగే మాతో పాటు 1-2 సార్లు ఫీల్డ్ కూడా ఆయన వచ్చారు. ఈఎల్ నారాయణ గారు మరి బాపట్లలో మొట్టమొదటిగా విజ్ఞాన సమితి ప్రారంభించి ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలు, ఆచారాలు వీటన్నిటి మీద వీటికి వ్యతిరేకంగా మరి అనేక కార్యక్రమాలు, అనేక మంది సైంటిస్టుల చేత ఉపన్యాసాలు చెప్పించారు. ప్రజల్లో ఉండే మూఢనమ్మకాలు పారదోలడం,
అలాగే ఇంకా అనేక కార్యక్రమాలు బాలభారతి స్థాపించారు. పిల్లలకి మంచి చదువులు కావాలి, అదే విశ్వభారతి తర్వాత పిల్లల చదువులు ఈ రోజున సరిగా లేవు, మరొక మంచి స్కూల్ రన్ చేయాలనే ఆలోచన. అలాగే వినియోగదారుల సంఘం అనేక సంవత్సరాలు దాన్ని నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. దాంట్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఇంకా ఫిలిం క్లబ్ కూడా బాపట్లలో అనేక సంవత్సరాల పాటు కొనసాగడానికి ఆయనే మూలకారు. ఇటువంటి అనేక సంస్థల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించి బాపట్లకు ఎన్నో విధాల సేవలు అందించిన ఈఎల్ నారాయణ గారు చిరస్మరణీయులు. వారిని మనం స్మరించుకోవడం. పీఎండీఎస్ కిట్లతో పొలంలో తేమతో పాటు పచ్చిరొట్ట ఎరువుతో భూమి సారవంతమవుతుందని ప్రకృతి వ్యవసాయం బాపట్ల మాస్టర్ ట్రైనర్ గంజి శ్రీకాంత్ అన్నారు. కర్లపాళెం మండలం సమ్మిటవారిపాళెం గ్రామంలో పీఎండీఎస్ విత్తనాల తయారీపై అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ పొలంలో నీరు లేకపోయినా పచ్చిరొట్ట విత్తనాలను బంకమట్టి పొడి, ఘన జీవామృతం, బూడిదతో తయారు చేసుకుని పొలంలో చల్లాలన్నారు. అలా చేయటం వల్ల 6 నెలల వరకు విత్తనాలు చెడిపోకుండా ఉంటాయని, తొలకరి చినుకులు పడినప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయని, అప్పుడు మొక్కలు పెరిగిన తర్వాత భూమిలో కలియదున్నటం ద్వారా భూమి సారవంతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంఇట్ లక్ష్మీనారాయణ, ఐసీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సమిటవారిపాలెంలో ఎక్కడైతే మనకి ఈ పచ్చిరొట్ట ఇప్పుడు భూమి అంతా కూడా రబీ సీజన్ అయిపోగానే భూమి అంతా కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి దీనిలో పచ్చిరొట్ట ఎరువులు అన్నది రైతులు వేసుకోమని చెప్తున్నాము. కానీ రైతులేమీ ఇబ్బంది పడకుండా ఇప్పుడు మనకు ఆల్రెడీ పొలాల్లో ఎక్కడ కూడా వాటర్ ఫెసిలిటీ అన్నది ఏమి ఉండదు కాబట్టి ఈ టైంలో మనం ఇట్లాగా మన పచ్చిరొట్ట విత్తనాలు ఏవైతే ఉన్నాయో జీలుగా, పిల్లిపెసర, జనుము అలాగే అట్లా ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మేము రైతులకి పీఎండీఎస్ విత్తనాలని 15 నుంచి 20 రకాల విత్తనాలను మేము రైతుల్ని వేసుకోమని చెప్తున్నాము. అయితే రైతులకు ఇబ్బంది లేకుండా ఈ విత్తన గుళికలు అన్నది మనము తయారు చేసుకుని భూమిలో వేయడం ద్వారా 3 నెలలు 4 నెలలు వరకు ఎలాంటి క్రిమికీటకాలకు కూడా విత్తనం దొరకకుండా, విత్తనం పాడవకుండా దాంట్లో మనము ఫస్ట్ కోటింగ్ 3 కోటింగ్లు ఇస్తాము. అది ఏ విధంగా అన్నది మీకు ఇప్పుడు నేను చెబుతానండి. ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఏ విత్తనాన్నైనా సరే ఒక్కొక్క వెరైటీ తీసుకుని ఇలా గోను సంచిలో ఒక వెరైటీ వేసుకుని ఫస్ట్ బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, అలాగే ఈ గోను సంచి అటోకలు ఇటోకలు పట్టుకుని దాన్ని మనం ఇలా వెనక్కి ముందుకి చేస్తా ఈ విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మేము మినువులు తీసుకున్నాము. దీంట్లో ఫస్ట్ కోటింగ్ ఏం చేస్తామంటే మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ బంకమట్టి పొడి అన్నది ఫస్ట్ కోటింగ్ విత్తనానికి 5 లేయర్స్ వచ్చే విధంగా మనం ఫస్ట్ ఈ బంకమట్టి పొడిని ఈ విధంగా మెత్తటి పొడిలాగా చేసుకుని మనం అక్కడ వాళ్ళు వెనక్కి ముందుకు చేసినప్పుడు ఈ బంకమట్టి పొడి ఏదైతే మెత్తగా ఉందో దీన్ని మనం పైన అలా వేస్తా, అలాగే మనం వాటర్ ఉంది కదండి, వాటర్ని ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఒక వాటర్ బాటిల్కి హోల్ లాగా పెట్టుకుని అక్కడ మనం లైట్ ప్రెస్ చేస్తూ ఉంటే ఆ బంకమట్టి పొడి అంతా కూడా విత్తనాలకి ఒక లేయర్ లాగా పట్టుకుంటుంది. రెండో కోటింగ్ కింద ఏం చేస్తాము, ఘనజీవామృతం. ఈ ఘనజీవామృతం కూడా సెకండ్ లేయర్ కింద అట్లాగే వేసుకుని రెండో కోటింగ్ కింద విత్తనానికి ఇస్తాము. మూడో కోటింగ్ ఏంటంటే ఈ బూడిద మన పొయ్యిలో వాడగా మిగిలిన బూడిద ఉంటుంది కదా, దీన్ని మనం మూడో కోటింగ్ కింద ఇస్తాము. ఇచ్చి ఇది 3 కోటింగులతో విత్తనాలని విత్తన గుళికల్లాగా తయారు చేసుకుంటే 3-4 నెలల వరకు మనకి పొలంలో జిమ్మేసి వదిలేస్తే అక్కడ ఏది కూడా పక్షులకు కానీ అలాగే క్రిమికీటకాలకు కానీ అలాగే ఏటికి కూడా విత్తనం పాడవకుండా 3-4 నెలల వరకు ఆ విత్తనంలో జీవం ఉంటుందండి. ఇది మనకి తొలకరి చినుకులు ఎప్పుడైతే పడతాయో ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు వర్షాలు పడతా ఉంటాయి కదా, ఆ వర్షాలు పడినప్పుడు ఆటోమేటిక్ పొలంలో విత్తనాలు అన్నవి మొలకెత్తుతాయి. సో ఇది రైతులందరూ కర్లపాలెం మండలంలో రైతులందరూ కూడా ఈ పద్ధతిని పాటించాలని కోరుతున్నాము. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్ మన ఐసీఆర్పీని కలిస్తే వాళ్ళు వివరంగా చెబుతారు. మీకు కావాలంటే చేసి కూడా ఇస్తారు, మీకు దగ్గరుండి చేపిస్తే మీ పొలంలో జల్లిస్తారు. సో ఇది అందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా వేయాలని కోరుకుంటున్నాను. హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణకు శ్రీరామ రక్ష అని బాపట్ల డీఎస్పీ చిలక చంద్రమౌళి అన్నారు. బాపట్ల పట్టణంలోని
యూకో హౌస్ వేదికగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశానికి సంస్థ అధ్యక్షులు డాక్టర్ పంగులూరి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. నేటి సమాజంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆయన సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవతో జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న శిరోరక్షణ, ప్రాణరక్షణ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా స్వీకరించి ఫాలో అవ్వాలని పిలుపునిచ్చారు. హెల్మెట్ ధరించడం వల్ల పొందే రక్షణను, అదే సమయంలో చిన్న పొరపాటు వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్న తీరును ఆయన పలు నిజ జీవిత ఉదాహరణలతో కళ్లకు కట్టినట్లు వివరించారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, పోలీస్ శాఖ చేస్తున్న ఈ మహత్తర ప్రయత్నంలో మానవత లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. తద్వారా సమాజంలో విస్తృత అవగాహన కల్పించి అనేక మంది ప్రాణాలను ప్రమాదాల నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ బి సత్యబాబు, వైస్ చైర్మన్ జి శాంతారాం, ఉపాధ్యక్షుడు అల్లాడి రవికుమార్, మహిళా సమైక్య అధ్యక్షురాలు కోల పద్మజ, ట్రెజరర్ సిహెచ్ కేశవులు, జాయింట్ సెక్రటరీ ఎం సూరిబాబు, మహిళా సమైక్య సెక్రటరీ అనంతకుమారి, డాక్టర్ సింగారావు, మాజీ బోర్డర్ సెక్యూరిటీ అధికారి సురేంద్ర మరియు సంస్థ సభ్యులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అమావాస్య సందర్భంగా శ్రీ బగళాముఖి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి హైకోర్టు న్యాయమూర్తులు సైతం దేవాలయానికి విచ్చేశారు. చందోలు గ్రామంలో గల శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో ప్రతి నెల జరుగు అమావాస్య హోమ కార్యక్రమంలో భాగంగా 88వ హోమానికి జిల్లా నలుమూలల నుండి వేలాదిగా భక్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ ధూమావతి అలంకారంలో శ్రీ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఈసారి ప్రత్యేకంగా శని జయంతి రావడంతో భక్తులు ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు, దీపారాధనలు చేసి హోమ కార్యక్రమాలు తిలకించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్, తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం మరియు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన ఏపీ హైకోర్టుకి కాబోయే న్యాయమూర్తి పురుషోత్తం, ఎన్టీఆర్ జిల్లా ఏసీపీ లక్ష్మీనారాయణ, బాపట్ల రేపల్ల మెజిస్ట్రేట్లు, జిల్లా మెడికల్ ఆఫీసర్ విజయమ్మ, బాపట్ల రూరల్ సిఐ హరికృష్ణ, చందోలు ఎస్ఐ ఎంవి శివకుమార్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బండ్లమూడి సుజాత విచ్చేసి అమ్మవారి సన్నిధిలో జరిగిన పూర్ణాహుతి హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి సభ్యులచే వచ్చిన భక్తులందరికీ భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. 9 మంది ఋత్వికులచే పూజా కార్యక్రమాలు నిర్వహించామని, భక్తులు క్యూ పద్ధతిలో దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేశామని ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, దేవస్థానం ఈవో జి నరసింహమూర్తి తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణకు శ్రీరామ రక్ష. రోడ్డు భద్రత కేవలం పోలీసులది మాత్రమే కాదు, మన అందరిది. బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి. ఈవీఎంల నిర్వహణలో పారదర్శకత, భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నాం. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. పరుల సేవే పరమావధిగా జీవించిన ఈఎల్ నారాయణ చిరస్మరణీయులు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు. నమస్తే, ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.